అందరూ మ్యాచ్ బాక్స్ ఏది పైన ఫుల్ గాలి తోలుతుంది. వీళ్ళేమో మ్యాచ్ బాక్స్ వెలిగిద్దామని చాలా ట్రై చేస్తున్నారు. పుల్ అయితే వెలుగుతుంది కానీ క్యాండిల్ మీద వరకు పెడుతుంటే అది ఆరిపోతుంది అనమాటను. ఆ గాలి ఫుల్ వస్తుంది. చూడండి మా ఆయన టీషర్ట్ అట్లా ఆరిపోతుందో. 1 అవర్ అయిపోయింది అనమాటను. అంతప్పటికి చాలా పుల్లలు అయితే వేస్ట్ చేస్తారు. అయినా కానీ క్యాండిల్ అయితే వెలగట్లేదు. వీళ్ళందరూ ఎందుకు ఇట్లా గుంపుగా నుంచున్నారు తెలుసా? గాలిని కవర్ చేస్తున్నారు అనమాట. ఈ భూప్రపంచం మీద ఎవరైనా సరే గాలిని ఆపగలరా? కానీ వీళ్ళ యొక్క పర్సనాలిటీతో ఇంకా గాలిని ఆపుదామని అయితే అట్లా ట్రై చేస్తున్నారు. ఫైనల్లీ 2 అవర్స్ అయితే అట్లా చేసేసారనమాటను. తర్వాత మా ఆయన ఏదో ఫోర్స్ పెట్టి ట్రై చేద్దామని చేశారు కానీ అయినా కానీ అవ్వలేదు. ఇంక మా తమ్ముడు అయితే ట్రై చేద్దామని చెప్పేసి అని తీసుకున్నాడు. ఫైనల్లీ వల్ల అయితే అయ్యిందనమాటను. అందరూ వాడిని ఆట పట్టించారనమాట. నీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అని. చూడండి మా ఆయనకి ఎట్లా దోమతెరలాగా వేసేసారో. నైట్ అయితే ఈ దోమతెర మంచిగా ఉపయోగపడుతుంది దోమల నుంచి ఆయన కాపాడుకోవడానికి. జస్ట్ పార్ట్ ఆఫ్ జోక్ అనమాటను. ఇంకా మా తమ్ముడిని అయితే అందరూ ఆట పట్టిస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి అని. అట్లా ఏం లేదు, జస్ట్ కామెడీ అనమాట. ఈ వీడియోలోనైతే అన్ని ఫుల్ కామెడీలు ఉన్నాయండి. వాళ్ళ సెటైర్లు కానీ అవి కానీ నాకు భయం వేసింది అనమాట. కాపీరైట్ ఏమైనా వేస్తారేమోనని చెప్పేసి అని నాకు భయం వేసి ఇంక నేను ఇంకా ఆడియో ఏమైనా పెట్టలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాటను. అంటే ఏ డైలాగ్కి ఎక్కడ ఏ కాపీరైట్ పెడతారని చెప్పేసి అని భయం అన్నమాటను. అందుకని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కానీ అసలు ఆ ఒరిజినల్ క్లిప్ చూస్తే కనుక అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎవరైనా సరే. పిచ్చిగా ఆడుకున్నారు అనమాటను. ఇక్కడ మా తమ్ముడు ప్లేట్ తీసుకొచ్చారు. అంటే కేక్ని వాచ్మెన్ వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అని. ఆల్రెడీ అందరు స్టమక్లు ఫుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉన్నాం కాబట్టి ఇంకా కేక్ లోపలికి వెళ్ళే అంత అయితే ఛాన్స్ లేదు. అందుకని చెప్పేసి ఇంకా కేక్ అయితే ఇట్లా వాచ్మెన్కి ఇద్దామని చెప్పేసి అని తీసుకెళ్ళాడు. ఈ కేక్ని అయితే కనుక ఆయన వెంకీ అనమాటను వాళ్ళ తమ్ముడు ఆయన తీసుకొచ్చారనమాట. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉంటున్నారని చెప్పాను కదా, ఆయన తీసుకొచ్చారు. అంటే అందరూ బాగా ట్రీట్ చేస్తారు అనిల్ని. ఎందుకంటే ఆయన చాలా ఇన్నోసెంట్ అంటే మరీ అంత ఇన్నోసెంట్ కాదు. ఎవరిని పొరపాటున నోజారి ఒక్క మాట కూడా అనరండి. అనిల్ తెలిసిన వాళ్ళకి ఆయన ఏంటో కూడా తెలుసు అనమాటను. ఆయన చాలా నిదానంగా ఉంటారు. అందుకని ఆయన అందరూ లైక్ చేస్తారనమాటను. లాస్ట్లో అయితే థమ్స్అప్ తీసుకొచ్చి పోసారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అరే మన సిగ్నేచర్ చేయరా అని చెప్పేసి అని ఇట్లా చేతిలో పోసేసి అట్లా తాపిస్తున్నారు. ఆయన చూడండి